హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో నంది హిల్స్కి అయితే వచ్చేసాం ఈరోజు. మనం నంది హిల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా మీ అందరికి చూపిస్తాం ఈరోజు. మనతో పాటు అయితే మన ఆల్రెడీ స్కందగిరి వీడియోకి మనతో పాటు వచ్చిన మన బాబా ఉన్నాడు. అక్కడ వంకొని కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నాడు. అండ్ బాబాతో పాటు ఇక్కడ మన జగదీష్ అయితే ఉన్నాడు మనతో పాటు ఈరోజు వీడియో షూట్లో. ముగ్గురం కలిసి నంది హిల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇలా ఉంటుంది ఏంటి అని మొత్తం చూపిస్తానమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. మొత్తం వీడియో అయితే చూడండి, ఒక లైక్ అయితే వేసుకోండి, ఒక కామెంట్ అయితే పెట్టండి అండ్ షేర్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో స్ట్రైట్ అవే. సో మనం వచ్చేటప్పుడు దారంతా వ్యూస్ అయితే ఎలా ఉన్నాయో చూసారు కదా. రేంజ్లో అంటే అలా ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట వ్యూస్. మొత్తం అంతా చీకటి, అసలు దారి కూడా కనబడదు. రోడ్ అంతా మొత్తం అంతా మేఘాలు మొత్తం కమ్ముతుంటాయన్నమాట. ఓ రేంజ్లో అయితే వ్యూ అయితే అసలు సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్ అసలు వ్యూ అదే. సో మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా పార్కింగ్ ప్లేస్ ఎంతైతే ఉందో, జనాలు అయితే ఎక్కడ చూసుకున్నా ఫుల్ ఉన్నారన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉంది. సో టికెట్ కౌంటర్ అయితే చూసుకోవచ్చు అనమాట. మీరు టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్ రష్ అయితే ఉంది. మ్యాక్సిమం ఇంకా 40-45 మినిట్స్ పట్టచ్చు ఇక్కడ క్యూలో టికెట్స్ తీసుకునే దానికి. వచ్చాడు మనోడు, టికెట్లు సంపాదించాడు. జగదీషా, ఎట్లుంది టికెట్ కోసం వేట? చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడ్డావా? క్యూ చాలా పెద్ద క్యూ ఉంది. అంత పెద్ద క్యూలో టికెట్లు సంపాదించావు బ్రో, గ్రేట్. వ్యూ అయితే చూసుకోండి మీరు. ఇక్కడ మొత్తం అంతా మంచి అంతా కప్పేసింది అనమాట, ఏం కనబడకుండా. మనోళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ కోతి నా కొడుకు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అదైతే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట. సో టికెట్ల గురించి చెప్పుకోవాలనుకుంటే పర్ పర్సన్ వచ్చేసి 17 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు ఎంట్రెన్స్కి. అండ్ ఒక 2 వీలర్ పార్కింగ్ అయితే 20 రూపీస్ 25 రూపీస్ అనమాట. సో మేము 2 బళ్ళలో వచ్చాం అండ్ ముగ్గురు వచ్చాం కాబట్టి మొత్తం అయితే 160 రూపీస్ తీసుకున్నారు పర్ జనాలకి, మన ముగ్గురికి ప్లస్ బండి పార్కింగ్కి కూడా. ట్విస్ట్ ఏంటంటే మనుషుల కన్నా బండి పార్కింగ్కి టికెట్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ ఏదో అమృత సరోవర ఉందంట, ఎట్లయితే వెళ్దాం మనం. ఇంకా చూసుకోవచ్చు నేచర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇటు సైడ్ అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇదైతే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మొత్తం అంతా అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. ప్లేస్ అంతా వణుకుతున్నది అనమాట బాడీ ఆల్రెడీ మాట్లాడడానికి కూడా. సో చెట్ల నుంచి ఆ మంచంతా అయితే ముఖం మీద పడుతుంది అనమాట, చాలా చల్లగా. చాలా అంటే చాలా బాగుంది అనమాట ఆ ఫీల్ అనేది. అండ్ నంది హిల్స్కి మీరు రావాలనుకున్నప్పుడల్లా అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మ్యాక్సిమంగా అయితే మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిఫర్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది. మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రిఫర్ చేయండి. దట్ విల్ బి అదైతే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే. ఎందుకంటే డైరెక్ట్గా మీరు పార్కింగ్ స్లాట్కి వచ్చేయచ్చు, పార్కింగ్ చేసుకొని బండి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పైకి అయితే వచ్చేయచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే మీకు. సో మనోడు స్టెప్పులు కూడా వేస్తున్నాడు. ఇక్కడ స్టెప్పులు వేస్తానా, చలి కొనుక్కుతానా? సో మీరైతే చూసుకోవచ్చు, ఇదైతే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట. ఆయన సమ్మర్లో ఎప్పుడైనా వచ్చి ఇక్కడ బాగా చిల్ అయ్యేవాడు. సో చూసుకోవచ్చు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ మొత్తం అది లాక్ చేసి పెట్టారనమాట, ఏది ఓపెన్ లేదు. చూద్దాం ఏముందో. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది అండ్ అంతే. ఇట్లా వెళ్తే మళ్ళీ టెంపుల్ వస్తుంది ఒకటి. చూసుకోండి గాయస్, ఉంది కదా వ్యూ అయితే రేంజ్లో ఉంది. సో ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్, చిన్న టవర్లా ఉంది, వాచ్ టవర్ లాగా. వెళ్ళైతే చూద్దాం ఎలా ఉందో. బాబా ఇక్కడ నుంచి మొత్తం ఏం కనబడుతుంది చూసుకోవచ్చు. రేంజ్లో అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మొత్తం అంతా కప్పేసింది మంచుతో, ఏమైతే కనబడట్లేదు అనమాట. ఫుల్గా కప్పేసింది అంతా. ఇదైతే కాటేజెస్. ఇక్కడ మీరు కావాలంటే నైట్ టైం స్టే చేయొచ్చు అనమాట కాటేజ్లో. మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఏమీ కానీ కనబడట్లా, మొత్తం అంతా మంచుతో కప్పేసింది. ఆ గాలి సౌండ్ అయితే వినండి ఒకసారి, బీభత్సమైన గాలి సౌండ్ ఉంది. నిజంగా చెప్పాలంటే స్వర్గమే గైస్, అలా ఉందన్నమాట. రేంజ్లో ఉంది విజువల్స్ అయితే ఇక్కడ. సో మీరు కనుక చూసుకుంటే అక్కడ ఒక టవర్ కూడా ఉంది, అదైతే అస్సలు కనబడట్లేదు, మసకగా కనబడుతుంది అనమాట. అంత పొగ మంచి అయితే కప్పేసింది ఇక్కడ. సో వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా తడిసిపోయింది అనమాట. సో కింద కాలు పెడితే జారుతారు. ఎలా ఉంది గురు ప్లేస్ సో ఫార్? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? జారిపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, పడ్డాడు కాబట్టి.
పడ్డావా ఇది? చూసా పడింది. సో ఇక్కడ చూసుకుంటే ఏదో వైట్ బిల్డింగ్ ఉంది, ఏంటంటే డీలక్స్ అంట, ఏంటో అయితే తెలీదు. బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. నెహ్రూ నిలయ అంట. సో నెహ్రూ నిలయ లోపలికి అయితే వెళ్దాం, ఎలా ఉంటుంది చూద్దాం. నాకు తెలిసి నెహ్రూ గారు ఇక్కడే ఉన్నారేమో ముందు ఇల్లు కట్టుకొని. నాకైతే తెలియదు, చూద్దాం లోపలికి వెళ్ళి. లోపలికి అయితే వెళ్తున్నాం. వావ్ మ్యాన్, బ్యూటిఫుల్ సోఫాస్. సోఫాస్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. సోఫాలు బాగా మెత్తగా ఉన్నాయి, బాగా మెత్తగా ఉన్నాయి. సో ఇక్కడ ఫొటోస్ చూసుకోవచ్చు. ఏమిటో నెహ్రూ గారు ఫొటోస్ ఉన్నాయి. సో ఇదైతే నంది హిల్స్ ఫొటోస్ అనమాట. త్రూ ద ఏజెస్ అని పెట్టారు. ఇది ఇప్పటి ఫోటో కింద ఉండేది, అండ్ పైన ఉండేది పాత ఫోటో అనుకుంటా. అండ్ ఇదైతే నెహ్రూ గారు డైనింగ్ హాల్ అంట. విందు భోజనాన్ని లోపల ఆరగించేవారు అనుకుంటా. అండ్ ఇదైతే మీటింగ్ హాల్. సో ఇదైతే వివిఐపి సూట్. 2 వివిఐపి సూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో మీరు నంది హిల్స్ ఏరియల్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో. పైనుంచి షూట్ చేస్తే ఒక స్కై వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవచ్చు ఒకసారి. ఇదైతే మీటింగ్ హాల్ అన్నమాట నెహ్రూ గారిది. ఎంత క్లీన్ ఉంది కదా. అండ్ ఈ చైర్స్ అయితే కొత్త చైర్స్ అనమాట. ఈ కొత్తవి డిస్ప్లే కోసం అని పెట్టారు. అండ్ పాత చైర్స్ అయితే అక్కడ ఉన్నాయి చూడండి, పేర్చి పెట్టారు పాత చైర్స్ అన్నీ. అండ్ చూసుకుంటే మీ టేబుల్ పైన అనేది వైట్ క్లాత్ అయితే పరిచి పెట్టారు. అండ్ మనోడు ఇక్కడ ఫోటోలు తీసుకుంటాడు జగదీష్. మీరైతే ఈ ప్లేస్ చూసుకోవచ్చు, ప్రాపర్ ఫోటోస్కేపిక్ పిక్చర్ అనమాట. ఫొటోస్ కోసం చాలా బాగుంటుంది ప్లేస్. ఇంకా మంచు పడుతూనే ఉంది కదా. టైం ఎంత అయింది? 8:40. స్టిల్ ఇంకా మంచు పడుతూనే ఉంది గురు. చూసుకోవచ్చు ఏముందో తెలుసా, మంచి అయితే మొత్తం అంతా కవర్ అయిపోయింది. అదేంది మొత్తం అంతా మంచిగా ఉంది, ఇంకేం లేదు. సో ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇలా ఉంది, ఫుల్ రష్ ఉంది టిఫిన్కి. పదా సో చూసుకోవచ్చు మొత్తం అంతా ఫుల్ రష్ అయితే ఉంది లోపల. టిఫిన్ చేయాలంటే ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట, ఆ రేంజ్లో రష్ అయితే ఉంది ఇక్కడ. సో టిఫిన్లో అయితే పూరి తీసుకున్నాం అనమాట. 2 పీసెస్ పూరి అండ్ చట్నీ అండ్ సాగు ఇచ్చాడు. పూరి అయితే క్రిస్పీగా ఉంది. పూరి అయితే బాగానే ఉంది పూరి అయితే బాగానే ఉంది, పర్లేదు. ఆల్మోస్ట్ టైం 9 అవ్వడం వల్ల మంచి ఆకలి వేస్తుంది అనమాట. ఈ పూరి ఇవ్వడానికి అరగంట నిలబెట్టాడు కౌంటర్లో అని అమ్మవాడు. సో మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇది నాకు తెలిసి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ వ్యూ పాయింట్ అనుకుంటా. సో ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు వెళ్ళి చూద్దాం. మనమైతే చూసుకోవచ్చు సగం క్లౌడ్సే వస్తున్నాయి లోపలికి కూడా. చూసుకోవచ్చు వ్యూ ఎంత బాగుంది ఇక్కడ నుంచి. టిఫిన్ బాగానే ఉంది, కాకపోతే టేస్ట్ బాగాలేదు కదా. టిఫిన్ బాగానే ఉంది, కాకపోతే టేస్టే బాగాలేదు. దీనికన్నా బెటర్ సజెషన్ ఏంటంటే కిందికి వెళ్ళి కొండ దిగి తినచ్చు, బెటర్ అంటావు కదా. కిందికి వెళ్ళి కొండ దిగి తింటే టిఫిన్ అది కొంచెం బెటర్, బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువ కూడా దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్ లేదు, అది ఒక
ఎందుకులే ఇంకా లేనిపోని మాటలన్నీ ఎందుకు నెగటివ్ వర్డ్స్ అయిపోతాయి. తినొద్దండి, కిందికి వెళ్ళి బయట కొండ దిగి అక్కడ వెళ్ళి తినండి, బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం టాప్ పైకి వచ్చేసాం అనమాట, టాప్ వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి వ్యూ ఎలా అయితే చూద్దాం. మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం. బాబాయ్ ఇంకొంచెం అట్లా వెళ్దాం రా ముందుకి, అక్కడ కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉందో. అలసిపోవడమేనా ఇప్పుడు, అక్కడే కూర్చుంటాం ఎక్కడంటే అక్కడ. సో చూసుకోవచ్చు, ఇదైతే లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఎండ్ లాస్ట్కి వెళ్దాం. సూపర్గా ఉంది కదా ఇక్కడ, చూసుకోవచ్చు. క్లౌడ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు నెట్వర్క్స్ అనేవి ఉండవు అనమాట. సో మీరు ఏమన్నా కొనుక్కొని తినాలంటే కూడా నెట్వర్క్స్ ఉండవు. సో బెటర్ ఏంటంటే క్యాష్ క్యారీ చేసుకోండి మీతో పాటు. క్యాష్ క్యారీ చేసుకుంటే మీరు ఏం కావాలన్నా కొనుక్కొని తినచ్చు అనమాట, ఎందుకంటే నెట్వర్క్స్ అయితే ఉండవు. దాని తర్వాత ఇక్కడ ఫుడ్ కూడా అంత ఏం బాగాలేదు. మీరు కొండ దిగి కిందికి వెళ్ళి ఫుడ్ తింటే అది కూడా బెటరే అనుకుంటా. జస్ట్ ఒకసారి వ్యూ అయితే చూసుకోండి ఎలా ఉందో. ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లల కోసం అనుకుంటా, కిడ్స్ గేమ్స్ అన్నీ. సో మనం కూడా కిడ్సే కాబట్టి ట్రై చేద్దాం బావా, ఏమంటా? ఇక్కడ చూడు, ఉందా చూడు, బ్రహ్మాండంగా పడతాడు చూడు ఆ సినిమాలో. నువ్వు నాకు నచ్చావు, అట్లా పడాలి నువ్వు కూడా. అట్లా పదా, లెఫ్ట్కి వేసుకో. సో ఎలా అనిపించింది మీకు నంది హిల్స్ వీడియో? నాకైతే బాగానే నచ్చింది. నంది హిల్స్ చాలా అంటే చాలా మంచి ప్లేస్ అనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.